సో అందరికీ నమస్కారం అండి. నా పేరు శాంతి. ఈ రోజు నుంచి మీ అందరికీ నేను పరిచయంగానే ఉన్నాను నాకు తెలిసి. సో ఈరోజు అయితే మాత్రం ఏదైతే కొంతమంది ఏదైతే నా మీద ఎలిగేషన్స్ వేయడం కానీ లేకపోతే ఏదైతే చెప్పడం కానీ చేస్తూ ఉన్నారో దాని గురించి ఈరోజు నేను మీకు చెప్పాలి, కనీసం నా వైపు నుంచి కూడా మీరు వినాలి అనే ఒక బాధతో నేను ఈరోజు వచ్చి చెప్తా ఉన్నాను. సో దయచేసి మీరు అందరూ కూడా వింటారు, విని నాకు కూడా మీ ద్వారా న్యాయం జరుగుతుందనేసి నేను ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడతాను. ఫస్ట్ నేను కూడా చెప్పేది వినండి, తర్వాత మీ ఇష్టం. సో ఎవరైతే మదన్ మోహన్ మానిపాటి మా డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారో దాని మీద ఈరోజు నేను క్షుణ్ణంగా మీతో మాట్లాడతాను. మా మ్యారేజ్ 2013లో అయింది. నవంబర్ 2013లో పెళ్ళి అయింది మా ఇద్దరికి. ఇది అరేంజ్ మ్యారేజ్ 2013లో పెళ్ళి అయింది. 2013 నుంచి మేము ఒక 1 year ట్రావెల్ చేసాం. ఆ 1 year ట్రావెల్లో 2 కవల పిల్లలు, నాకు 2 పాపలు. నేను ఇంకా నాకు లా కంప్లీట్ చేయలేదు అప్పటికి. నేను ఇంకా లాలోనే ఉన్నాను. 2010 నుంచి 2015 వరకు నా లా గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ చేయాల్సింది. సో లాలోనే నాకు పెళ్ళి అయింది. సో 2014లో నేను కన్సీవ్ అయ్యాను. 2015లో నాకు పిల్లలు పుట్టారు. ఏప్రిల్ 2015 నా పిల్లలు పుట్టారు. 2015లో మేము ఆగస్టులో ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని ఉంటుంది. అందులో నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది. ఆ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం మదన్ మోహన్ నేను ఇద్దరం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అందులో అతను సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత నేను సెలెక్ట్ అవ్వలేదు. ఇండియన్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎందుకంటే పూర్ పర్సన్స్కి మాత్రమే, ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన స్టేట్ నుంచి, మన గవర్నమెంట్ నుంచి వేరే గవర్నమెంట్కి వెళ్ళడానికి, వేరే గవర్నమెంట్ నుంచి వేరే కంట్రీకి వెళ్ళడానికి ఇచ్చే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చదువుకోవడానికి బయటకు పంపిస్తుంది. ఇది 2013లో కూడా ఆయన వెళ్ళున్నాడు. దానికి ఉన్న మెయిన్ కండిషన్ ఏంటంటే బిలో పావర్టీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు బిలో పావర్టీ ఉండాలి. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు నా కోసము. అప్పటికి నేను ఇంకా లా అప్పుడప్పుడే కంప్లీట్ అయినా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా నేను అప్లై చేస్తున్నా. నేను పోయినాను, నేను సెలెక్ట్ కాదు, ఆయన సెలెక్ట్ అయినాడు. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అసిస్టెంట్ డైరెక్టర్. సో దట్ అది సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి వితిన్ 2 years ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలోనే మనం యూఎస్కి ఫ్లై అవ్వాలి, ఎవరైతే కనుక ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటారో. ఆ ప్రాసెస్లో నన్ను పెట్టిన మెంటల్ టార్చర్ ఇంకెవ్వరు ఏ అమ్మాయి పడి ఉండదు. నేను చెప్తా ఉన్నా, భార్యగా నేను కాపురం చేశాను కాబట్టి నేను చెప్తా ఉన్నా. మీరు ఎవ్వరు కూడా తెలియదు కాబట్టి మీరు కనీసం వినండి నా వైపు నుంచి. 2016లో ఈ ఎంటైర్ పాన్ ఆఫ్ ద ఎపిసోడ్లో 2016లో నాకు ఖచ్చితంగా ఆయన విడాకులు పత్రం రాశాడు. నేను కూడా రాసిచ్చాను ఆయనకి. ఆ పత్రం మీరు అడగండి, ఇస్తారు ఆయన మీకు. 2016లో మేము ట్రైబ్స్, నేను ఎస్టీ ఎరుకల, ఆయన కూడా ఎస్టీ ఎరుకల. మా ప్రకారంగా మేము రాసుకున్నాం. మా అమ్మ మా నాయన, ఆయనకంటే ఎవ్వరూ లేరు. వాళ్ళమ్మ ఉన్నారు కానీ ఆవిడ కొంచెం మెంటల్లీ సరిగ్గా ఉండరు ఆవిడ. సో ఆయనకంటే ఎవ్వరూ లేరు, వాళ్ళ చుట్టాలు ఉన్నారేమో ఆయన అడిగారు. నా ఇంటికి ఏ రోజు ఎన్నడూ రాలే, కానీ నా పెళ్లి మాత్రం పెద్దలకి అందరూ వచ్చి చేస్తున్నారు. తలా ఒక చేయొచ్చి చేసిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు. నేను ఎంతో మంది దగ్గర పోయి చాలా మొర పెట్టుకుని ఎవరు పట్టించుకొని అయిపోయింది. 2016లో విడాకులు ఇచ్చేసినాడు, అయిపోయింది. తర్వాత ఆయన ఎవరో దూరం చుట్టం ఏం కాదు, దగ్గర చుట్టం అవ్వడం వల్ల పిల్లల కోసం మా అమ్మ ఖచ్చితంగా వచ్చేవాడు, పిల్లల్ని చూసుకునేవాడు. అప్పటికి నేను అశోక్ నగర్లో ఒక చిన్న రూమ్లో జేసీజే కోచింగ్కి జాయిన్ అయ్యాను. జేసీజే కోచింగ్ దిగ్విజయ్లో జాయిన్ అయ్యాను. నేను చదువుకుంటా ఉన్నా, జూనియర్ సివిల్స్ ఎగ్జామినేషన్కి నేను చదువుకుంటా ఉన్నా. నా తిండి నేను తింటా ఉన్నా, నా ప్రాక్టీస్ నేను చేసుకుంటా ఉన్నాను. నేను ప్రాక్టీస్ చేసిన నా సీనియర్స్ కూడా నేను వాళ్ళ పేర్లు చెప్పాల్సిన ఇప్పుడు బాగోదు, బట్ నేను 2 కోర్టులలో ప్రాక్టీస్ చేసేదాన్ని. ఒక రైల్వే కోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని, సికింద్రాబాద్ కోర్టులో కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని. 2 సీనియర్స్ దగ్గర నేను ప్రాక్టీస్ చేసుకుంటూ నేను చదువుకుంటూ నా బ్రతుకు నేను బ్రతికిన. 2018 నోటిఫికేషన్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో బ్యాక్లాగ్ వేకెన్సీ, ఆ బ్యాక్లాగ్ వేకెన్సీలో నేను ఎగ్జామ్ రాశాను. అప్పుడు నేను జేసీసీ ఎగ్జామ్ రాశాను, అట్ ద సేమ్ టైం ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కూడా రాశాను.